మనకందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సిపిఎస్ ఎంప్లాయీస్‌కి జీఓఎంఎస్ 9 ద్వారా స్కీమ్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అసలు ఆ స్కీమ్ చేంజ్ చేసుకునే అవకాశంలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాము. దానిలోకి మీనింగ్ తెలుసుకుందాం. ఇక్కడ చాయిస్ ఆఫ్ పెన్షన్ ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఇన్ టైర్ 1 ఆఫ్ ఎన్‌పిఎస్ యాజ్ అండర్ చాయిస్ ఆఫ్ పెన్షన్ ఫండ్. అంటే మనకు ఇక్కడ ఎస్బీఐ, యూటీఐ, ఎల్ఐసి మాత్రమే మనకు డిఫాల్ట్ స్కీమ్‌లో ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ జీవో ఎనేబుల్ చేశారనుకోండి. అంటే ఈ జీవోలో ప్రకారం ఎనేబుల్ చేస్తే ఈవెన్ మనము ప్రైవేట్ ప్లేయర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రైవేట్ సెక్టార్ పెన్షన్ ఫండ్స్‌ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ప్రైవేట్ సెక్టార్‌లో ఎవరెవరు ఉన్నది ప్రీవియస్ షార్ట్ వీడియోలో ఉంది. అది చూడొచ్చు. సో, మనం ప్రైవేట్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది చాయిస్ ఆఫ్ పెన్షన్ ఫండ్. ఇప్పుడు నెక్స్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ ఉంది. ఇక్కడ ప్యాటర్న్‌ని అంటే మన ఎంప్లాయీస్ డబ్బుల్ని ప్రతి రూ. 100 ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈక్విటీలో ఎంత పెట్టాలా, డెట్‌లో ఎంత పెట్టాలా, బాండ్స్‌లో ఎంత పెట్టాలా, ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్‌ని సెలెక్ట్ చేసుకునేది సెకండ్ ఆప్షన్ అనమాట. ఇక్కడ మనకు డిఫాల్ట్ స్కీమ్ అని ఉంది కదా! డిఫాల్ట్ స్కీమ్ అంటే ఆల్రెడీ మనకు రన్ అవుతున్న స్కీమ్ అనేది కావాలనుకుంటే దాన్ని కొనసాగించుకోవచ్చు. అది ఎగ్జిస్టింగు, న్యూ సబ్‌స్క్రైబర్స్‌కి ఇద్దరికీ ఉంటది. ఇప్పుడు స్కీమ్ జీ అనేది సెకండ్‌ది. స్కీమ్ జీలో ఏందంటే ఇక్కడ చాలా తక్కువ రిస్క్ తీసుకోవాలనుకునేవాళ్ళు. అంటే మాకు షేర్ మార్కెట్ అంటే భయము, ఈక్విటీ అంటే భయం అనుకునేవాళ్ళు ఈ స్కీమ్ జీని ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం రూ. 100 కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంది కదా! ఇక్కడ 8-9% రిటర్న్‌కొచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక థర్డ్ వచ్చేసి ఆటో చాయిస్ లైఫ్ సైకిల్ ఫండ్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎంప్లాయీ సబ్‌స్క్రైబర్స్ ప్రిఫరింగ్ బెటర్ రిటర్న్స్ విత్ కంపారిటివ్‌లీ హైయర్ రిస్క్ షల్ బి గివెన్ ద ఆప్షన్ ఆఫ్ ఫాలోయింగ్ లైఫ్ సైకిల్ బేస్డ్ స్కీమ్స్. అంటే కొంత రిస్క్ ఎక్కువ తీసుకొని రిటర్న్ ఎక్కువ సంపాదించాలనుకునే వాళ్ళకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ LC25 స్కీమ్ అంటే 25% ఈక్విటీలో పెట్టొచ్చు మ్యాక్స్. ఇక్కడ LC50 స్కీము. ఇక్కడ మ్యాక్స్ ఈక్విటీలో 50% పెట్టొచ్చు అనమాట. అసలు ఈ స్కీమ్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలుసు సిపిఎస్ స్కీమ్ చేంజ్ జీవోలో ఆటో చాయిస్ అనేది ఉందన్నమాట. ఆటో చాయిస్ లైఫ్ సైకిల్ ఫండ్ అనేది ఉంది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎవరైతే ఈక్విటీలో ఎంత పెట్టాలా, డెట్‌లో ఎంత పెట్టాలా, కార్పొరేట్ డెట్‌లో ఎంత పెట్టాలా, గవర్నమెంట్ బాండ్స్‌లో ఎంత పెట్టాలా అనే నాలెడ్జ్ లేనోళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా! వాళ్ళ కోసము ఈ ఆటో చాయిస్ అనేది తీసుకొనొచ్చారు. ఇక్కడ సబ్‌స్క్రైబర్ యొక్క లేదా ఎంప్లాయీ యొక్క వయసును బట్టి ఈక్విటీలో ఎక్స్‌పోజర్ తగ్గించుకుంటూ పోతారు. అంటే ఈక్విటీ ఏందంటే హై రిస్క్, హై రిటర్న్ అన్నమాట. ఎక్కువ రిస్క్ ఉంటది. ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఎంప్లాయీ ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఈక్విటీ లోన్స్ తీసి లెస్ రిస్కీ అసెట్స్‌లోకి డబ్బులు మూవ్ చేయడం వల్ల రిటైర్మెంట్ అప్పుడు ఏదన్నా షేర్ మార్కెట్ ఏదైనా క్రాష్ అయినా, పడిపోయినా గానీ పెద్దగా నష్టం అనేది ఉండదన్నమాట. సో, దీంట్లో మొత్తం 3 స్కీమ్స్ ఉన్నాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎనేబుల్ చేస్తున్నది 2. అది LC50, LC25. సో, మనము ఓన్లీ LC50, LC25నే చూద్దాం. ఇక్కడ LC50 మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ అది. ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ లైఫ్ సైకిల్ ఫండ్ ప్రొవైడ్స్ ఏ క్యాప్ ఆఫ్ 50% ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. The exposure in equity investment starts with 50% till 35 years of age and gradually reduces as per the age of the subscriber. ఈ 50% అనేది అందరికీ రాదనమాట. ఎవరైతే 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళ డబ్బుల్లో 50% ఈక్విటీలో పెడతారు. మిగిలింది కార్పొరేట్ డెట్, జీ అంటే గవర్నమెంట్ బాండ్స్. సో, మళ్ళీ వయసు పెరిగిందనుకోండి 36 అయితే ఇక్కడ తగ్గిస్తున్నారు చూడండి. 48కి వచ్చింది. ఇది 29 చేశారు. ఇది 23. ఎందుకంటే కార్పొరేట్ డెట్ కూడా
కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ డెట్ అనేది గవర్నమెంట్ ష్యూరిటీ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఇక్కడ 2% తగ్గించారు, ఇక్కడ 1% తగ్గించారు. ఆ రెండు కలిపి ఇక్కడ 3% పెంచారు. సో ఇట్లా మీరు చూడొచ్చు ఏజ్ పెరిగే కొద్దీ ఈక్విటీలో ప్లస్ కార్పొరేట్ డెట్లో తగ్గించి గవర్నమెంట్ బాండ్స్లో ఎక్కువ పెంచుకుంటూ పోతారు. సో దాదాపు 55 సంవత్సరాల వయసు వచ్చే వాటికి ఈక్విటీలో కేవలం 10% ఉంటుంది, కార్పొరేట్ డెట్లో కూడా 10% ఉంటుంది, మిగిలిన 80% గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ బాండ్స్లో ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా రిస్క్ని వయసుతో పాటు తగ్గించుకుంటూ పోతున్నారు. అట్లాగే మనకు తెలుసు LC25 కన్జర్వేటివ్ సైకిల్ అనేది కూడా ఉంది మనకు ఆ జీవోలో. ఇక్కడ ఏంటంటే అప్ టు 35 ఇయర్స్ 25% ఈక్విటీ, 45% కార్పొరేట్ డెట్, 30% గవర్నమెంట్ బాండ్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించినవి. అట్లే మనము ఏజ్ పెరిగే కొద్దీ ఏ విధంగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ తగ్గుకుంటూ పోతుంది, కార్పొరేట్ డెట్ అనేది ఏ విధంగా తగ్గుకుంటూ పోతుంది, గవర్నమెంట్ బాండ్స్ ఏ విధంగా పెరుగుతుంది అనేది మనము చూడొచ్చు. ఇక్కడేమో పెరుగుతుంది, ఇదేమో తగ్గుతుంది, ఇక్కడ కూడా తగ్గుతుంది. ఇది దాని మీనింగ్ అన్నమాట. థ్యాంక్ యూ.